హలో ఆల్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుశాల్ యోగా యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరో ఇంటర్వ్యూతో మనం ముందుకు వచ్చాం, మన ట్రెడిషనల్ ఫిట్నెస్ హబ్ ఇంటర్వ్యూ. సో ఈరోజు మనతో ఉన్నారు నిఖిల్ గారు. సో హీఈస్ అన్ ఐటీ ఎంప్లాయ్. నిఖిల్ గారు నమస్కారం. నమస్తే అన్న. మీ క్విక్ ఇంట్రొడక్షన్ మీరు ఇవ్వచ్చు మన ఆడియన్స్కి. యా. నా పూర్తి పేరు తిరునగరి లిఖిల్. మేము వచ్చేసి రామగుండం మండల్ గోదావరి కని. నేను ఒక ఐటీ ఎంప్లాయీగా చేస్తున్నాను 4.5 years నుంచి. వెరీ నైస్, వెరీ గుడ్ నిఖిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో నిఖిల్ గారు చెప్పండి, మీరు ఎప్పటి నుండి ఫిట్నెస్ చేస్తున్నారు? ఫిట్నెస్ అనేది ఆల్మోస్ట్ నా డిగ్రీ టైం నుండే చేస్తున్నాను అన్నమాట, 2015 to 16 నుంచి. ఓకే. కాకపోతే ఈ ఫిట్నెస్ అనేది ఎలా ఉండేనంటే నాకు కొంచెం ఇన్కన్సిస్టెన్సీగా ఉండేది. ఓకే. రెగ్యులర్ గా పోయేది. ఒకవేళ చేసిన ఎక్సర్సైజ్ కూడా సరిగ్గా బాడీకి అబ్జర్వ్ కాకపోయేది. ఇట్లా చాలా చాలా ఇష్యూస్, దాని మధ్యలో ఒక్కొక్కసారి ఆపేయడము. సో ఆపేసిన వెంటనే ఇమీడియట్ గా చాలా ఫ్యాట్ గెయిన్, వెయిట్ గెయిన్ అయిపోవడం. ఓకే. ఇంకా తిన్న ఆహారం కూడా సరిగ్గా వంట పట్టకపోవడం, ఇట్లా చాలా చాలా డిస్టర్బెన్స్ వచ్చేటి అన్నమాట. ఓకే. ఫిట్నెస్ అనేది కొంచెం అలవాటు ఉంది, కాకపోతే దాని వాల్యూ అనేది తెలియదు నాకు ఆ టైంలో. ఓకే. సో నేను ఐటీ ఎంప్లాయీగా జాయిన్ అయినాక ఒకసారి నాకు 8.5 to 9 hours కూర్చొని వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఓకే. కంటిన్యూస్ గా కూర్చొని వర్క్ చేయడం వల్ల కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల అప్పుడు ఫిట్నెస్ అంటే ఏంటిది, ఫిట్ గా ఎందుకు ఉండాలి, ఫిట్ గా ఉండడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, లేకపోవడం వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అని ఒక క్లారిటీ పిక్చర్ వచ్చింది నాకు. వెరీ సో నైస్. అప్పటి నుంచి మళ్ళీ అసలు ఏంటిది నేను ఆల్మోస్ట్ రన్నింగ్ చేసిన, జిమ్ చేసేది, కాకపోతే ఎఫెక్ట్ అనేది చూపించాలి. ఇంకేమన్నా నా బాడీకి సూటబుల్ అవుతుందా అని సెర్చ్ చేసే టైంలో మీ ఛానల్ కనబడింది అనమాట, కుశాల్ యోగా. వెరీ నైస్. మీ వెరీ నైస్. క్లాస్ జాయిన్ అవ్వడం జరిగింది. ఆఫ్టర్ మీ క్లాస్ తర్వాత 3 months కోర్సెస్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇది సూపర్. కంటిన్యూ అవుతుంది. 2 months అవుతుంది ఇంకేబట్టి. సూపర్ నిఖిల్ గారు. సో 2 months బ్యాక్ మన ట్రెడిషనల్ ఫిట్నెస్ హబ్ కమ్యూనిటీలో జాయిన్ అయ్యారు. సో యా. మన ఓకే, మీరు ఫిట్నెస్ ముందు నుండి చేస్తున్నా అన్నారు, వెరీ గుడ్. బట్ మన కమ్యూనిటీలో జాయిన్ అయిన తర్వాత మీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి మీ బాడీలో, మీ హెల్త్ అండ్ ఫిట్నెస్ పరంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇలా కంటిన్యూస్ గా కూర్చొని వర్క్ చేయడం వల్ల అండి నాకు హైపోథైరాయిడ్ అనేది అటాక్ అయింది. ఓకే. ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు 29 years. నాకు వచ్చేసి 0.4 to 0.45 రేంజ్ లో ఉండాలి థైరాయిడ్ అనేది. ఓకే. నాది కంప్లీట్ గా 11.8కి వెళ్ళింది ఓకే. ఎక్స్ట్రీమ్. హైపోథైరాయిడ్ అనేది. ఎక్స్ట్రీమ్, ఆల్మోస్ట్ ఎక్స్ట్రీమ్ గానే ఉంది. దీని ఓకే. వల్ల వెయిట్ గెయిన్ అయినా ఒకటి, తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయింది రెండోది. ఎంత ట్రై చేసినా గానీ వెయిట్ తగ్గడం అనేది పాసిబుల్ కాలేదు. ఓకే. అండ్ దీనివల్ల ఈ థైరాయిడ్ అటాక్ అవ్వడం వల్ల ఏం జరిగిందంటే ఎనర్జీ లెవెల్స్ అనేది లూజ్ గా ఉండడం, బికాస్ థైరాయిడ్ గ్లాండే మన ఎనర్జీని డిసైడ్ చేసేది. అవును. దాని వల్ల చాలా లో ఎనర్జీ ఉండడం, నాకు అవును. సరిగ్గా వర్క్ చేయలేకపోవడం, అటెన్షన్ ఉండట్లేదు, కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, ఫోకస్ ఉండట్లేదు. బాడీ అసలు ఎలా మెటబాలిజం ఎలా అంతా ఎలా డిస్టర్బ్ అవుతుంది. అన్నప్పుడు యా, కంపల్సరిగా టోటల్ గా నా న్యూరల్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అయిపోయింది, టోటల్ గా బ్రెయిన్ డిస్టర్బెన్స్. నా ఓకే. పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ పడింది, ప్రొఫెషనల్ లైఫ్ ఎఫెక్ట్ పడింది సేమ్ టైం. ఓకే. ఓకే. సో ఈ టైంలోనే ముద్గర్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను అన్న. ఓకే. నేను ఎగ్జాక్ట్ గా జాయిన్ అయింది April 13, ఓకే. 2026 April 13 రోజు స్టార్ట్ అయిపోయింది. సో ఓకే. స్టార్టింగ్ చేసినప్పుడు ఏమైందంటే ఫస్ట్ చేసిన రోజే ఫీవర్ వచ్చింది నాకు. ఓకే. సో మీకు డౌట్ రావచ్చు, ఎందుకు ఫీవర్ వస్తుందా, ఇంత హార్డ్ ఉంటుందా? లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ అనేది అబ్జర్వ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది స్లోగా స్లోగా. వెరీ సో గుడ్. ఎవ్వరు కంగారు పడనవసరం లేదు, భయపడనవసరం లేదు దీనికి. ఎందుకంటే ఉండి ఉండి కూడా ఒకటేసారి ఎక్సర్సైజ్ చేసిన, చిన్నగా చేసినా, నార్మల్ గా చేసినా, హై రేంజ్ లో చేసినా ఖచ్చితంగా బాడీ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ ఎఫెక్ట్ లో భాగంగానే నాకు కొంచెం ఫీవర్ వచ్చింది అండ్ ఇమీడియట్ గా తెల్లారి వరకే తగ్గిపోయింది. నెక్స్ట్ మార్నింగ్ నుండి నేను రెగ్యులర్ గా చేయడం స్టార్ట్ చేసిన. వెరీ నైస్. సో ఇట్లా కంటిన్యూస్ గా 2 months, అంటే 2 months లో నేను ఆల్మోస్ట్ చేసింది 45 to 50 days. ఓకే. కంటిన్యూస్ గా కూడా చేయలేదు, డ్యూ టు నా షిఫ్ట్ కావచ్చు, లేదా ఇంతకు ముందు ప్రాక్టీస్ లేకపోవడం వల్ల కావచ్చు. రెగ్యులర్ గా అంటే ఎక్సర్సైజ్ కూడా ఒకటేసారి అలవాటు కాదు కదా, అవును, నిజమే. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. గ్రాడ్యువల్ గా అలవాటు అయిపోతుంది ఎప్పుడైనా. ఓకే. ఇప్పుడు నేను చేసింది తక్కువ రోజులే, నాకు తెలిసి 45 to 50 days అనుకుంటా ఈ వాటికి లెక్క పెట్టుకుంటే. మోర్ దెన్ ఓకే. 2.5 months దాటిపోతుంది ఈ వాటికి లెక్క పెట్టుకుంటే. ఓకే. 45 to 50 days చేసింది. సో ఇక్కడ నాకు వచ్చిన రిజల్ట్ చూసి మా డాక్టర్ షాక్. 11.8 ఉన్న నా థైరాయిడ్ 6.6కి వచ్చింది జస్ట్ 2 months లో. దానికి మెయిన్ గా హెల్ప్ చేసింది వచ్చేసి మన ముద్గర్ ఎక్సర్సైజ్. సో సూపర్. దీన్ని సూపర్. పెట్టుకొని ఉన్నా నేను.
ఎక్సలెంట్. చూడండి ఇగో ఇది నాకు మెయిన్ గా హెల్ప్ చేసింది. ఇది ఓకే. ఎలా హెల్ప్ చేసిందంటే నాకు ఆల్మోస్ట్ దీన్ని మనం పూర్ణ పరిక్రమ, హాఫ్ పరిక్రమ ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. అప్పర్ బాడీ మొత్తం ఎట్ ఏ టైం ఎక్సర్సైజ్ అయ్యే ఏకైకది మన ముద్గర్. ముద్గర్. కరెక్ట్. అప్పర్ బాడీ టోటల్ ఎట్ ఏ టైం ఎక్సర్సైజ్ అవుతుంది. సేమ్ టైం ఇది మన మొబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. అంటే జాయింట్స్ అవును. కానీ, షోల్డర్ జాయింట్స్ కావచ్చు, నీ జాయింట్స్ కావచ్చు, ఎటువంటి పెయిన్ లేకుండా ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతుంది. అవును. బరువును కూడా ఎత్తగలిగే కెపాసిటీ వస్తుంది దీనివల్ల. అవును. ప్లస్ ఇది ముద్గర్ మూమెంట్స్ చేసేటప్పుడు అండి మన ఫోకస్ అండ్ అటెన్షన్ దీని మీదనే ఉంటుంది ఎక్కువ. సో ఈ ఫోకస్ మైండ్‌ఫుల్‌నెస్. అండ్ అటెన్షన్ అదర్ వర్క్స్ మీద కూడా రిఫ్లెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నా పర్ఫెక్ట్. పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాది సిస్టమ్ వర్క్. నేను ఒక అవును. 8 అవర్స్ కూర్చోవాలి కదా. అవును. సో నాకేం జరిగిందంటే నేను వర్క్ చేస్తున్న టైంలోనే ఇమ్మీడియట్ గా నా బ్రెయిన్ అనేది టోటల్ గా ఆఫ్ అయిపోయి వేరే ఎక్కడికి వెళ్ళిపోవడం, థాట్ ఇట్లా ఎక్కడికి వెళ్ళిపోవడం స్టార్ట్ అయింది అన్నమాట. ఓకే. సో మన బ్యాచ్ లో చేపించిన ఈ ఓం కావచ్చు, ఓం చేపించడం కావచ్చు, హ్మ్. మన సూర్య నమస్కారం కావచ్చు, ఎస్పెషల్లీ సూర్య నమస్కారం ఫ్లెక్సిబిలిటీని బాగా ఇంప్రూవ్ చేసింది. చాలా వెరీ బాగా గుడ్. యూజ్ అయింది. నా వెరీ గుడ్. అటెన్షన్ కాన్సన్ట్రేషన్ పెంచింది. వెరీ గుడ్. ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆఫ్టర్ 2 మంత్స్ తర్వాత నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థైరాయిడ్ ఉన్నదన్న విషయం నేను మర్చిపోయాను. నా ఎనర్జీ వండర్‌ఫుల్. లెవెల్స్ అనేవి ఆ లెవెల్లో ఇంక్రీజ్ అయిపోయింది. వండర్‌ఫుల్ నిఖిల్ గారు. సూపర్. ఎక్సలెంట్. సో, ఓకే. మీకు ఇంత మంచి చేంజెస్ వచ్చాయి ముద్గర్‌తో. సో, ఈ ముద్గర్ వాట్ ఆర్ యువర్ థాట్స్? అంటే ఈ ముద్గర్ మీద మీ ఆలోచనలేంటి? అసలు జనాలు ఎందుకు చేయాలి ముద్గర్ బేసికల్లీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చేయొద్దో చెప్తాను. ఓకే. తర్వాత ఎందుకు చేయాలో అర్థమైంది. ఓకే. ష్యూర్. మీకు మంచి మొబిలిటీ హెల్త్ కావాలి వద్దు అనుకుంటే ఇది చేయకండి. ఓకే. మీకు ఇదేంటిది బరువునైనా ఎత్తే కెపాసిటీ వద్దు అనుకుంటే చేయకండి. చిన్న చిన్న బరువులు కూడా లిఫ్ట్ చేసే కెపాసిటీ మీకు వద్దు అనుకుంటే చేయకండి. మీకు మంచి ఎనర్జీ వద్దు అనుకుంటే చేయకండి. మీరు ఎప్పుడు అలసిపోయినట్టుగా ఉండాలనుకుంటే చేయకండి. మీ అటెన్షన్, ల్యాక్ ఆఫ్ ఫోకస్ ఇవన్నీ మాకు వద్దు అనుకుంటే చేయకండి. ఇవన్నీ కావాలనుకుంటే ముద్గర్ ఎక్సర్సైజ్ చేయండి. సూపర్. సూపర్ నిఖిల్ గారు. చాలా బాగా చెప్పారు. ఆల్మోస్ట్ పబ్లిక్‌కి అది ఇట్లా పించ్ అయినట్టే చెప్పారు. వెరీ నైస్. విత్ మచ్ నీడెడ్ టుడే దిస్ ముద్గర్. అండ్ నెక్స్ట్ మన కమ్యూనిటీ సపోర్ట్ మీ ఫిట్‌నెస్ జర్నీలో ఎలా హెల్ప్ అయింది? ఇప్పుడు మీరు 11.8 నుండి 6.5కి రావడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. అది కూడా ఓన్లీ 2 మంత్స్ స్పాన్‌లోనే. అండ్ మీ డాక్టరే షాక్ అయ్యారు అని చెప్పారు. సో దీనికి మన ఎస్. కమ్యూనిటీ సపోర్ట్, మన ట్రెడిషనల్ ఫిట్నెస్ ఆఫ్ కమ్యూనిటీ సపోర్ట్ మీకు ఎలా హెల్ప్ అయింది? మెయిన్ గా వచ్చేసి సార్ ఇది మన ఫిట్నెస్ మెంబర్స్ ఉంటారు కదా, కమ్యూనిటీ మెంబర్స్. హ్మ్. దాంట్లో చాలా మంది నేను పోస్ట్ చేయడం చూసాను. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటిది, హ్మ్. వాళ్ళు ఎట్లా గెట్ ఆన్ అయిపోయారు దాని గురించి. దాంట్లో ముద్గర్ ఎక్సర్సైజ్ ఎలా యూజ్ అయింది. ఓకే. ఇట్లా నేను కంటిన్యూస్ గా వీళ్ళ ఫీడ్బ్యాక్స్ చదవడం వల్ల నాకేమనిపించింది అంటే వాళ్ళు ఆల్మోస్ట్ 50+, 60+, అంత మళ్ళీ నా ఏజ్ అవును. గ్రూప్ వాళ్ళు కూడా కాదు వాళ్ళు. కరెక్ట్. కొందరికి స్పాండిలైటిస్ ఇష్యూ ఉంది, హ్మ్. కొందరికి షోల్డర్ ఇంజురీ ఇష్యూ ఉండేది, కరెక్ట్. సయాటికా ఉంది కొందరికి, నాలాగానే ఇద్దరికి ముగ్గురికి థైరాయిడ్ కూడా ఉంది. కరెక్ట్. కొంచెం హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. బట్ ఏ పర్సన్ కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వలేదు దాంట్లో. యెస్. అవును. మనం ఇప్పుడు కంటిన్యూస్ గా రన్నింగ్ చేస్తూ ఉంటారు ఇట్లా ఉన్నోళ్ళు, లేదా జిమ్ చేస్తూ ఉంటారు. కానీ మా సడన్ గా మానేయడం కావచ్చు, లేదా వాళ్ళ హెల్త్ సపోర్ట్ చేయకపోవడం కావచ్చు, ఇట్లా చాలా జరుగుతూ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు నేను చెప్పిన పర్సన్స్ అందరూ ముద్గర్ గురించి కానీ, వాళ్ళకి వచ్చిన రిజల్ట్ గురించి కానీ ఎవ్వరు కూడా ఒక్కరు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు. ప్లస్ అదేం పెయిడ్ ఫీడ్బ్యాక్ కాదు, జెన్యున్ ఫీడ్బ్యాక్స్ అవన్నీ. కరెక్ట్. వాళ్ళకి ఏం జరిగింది, ఎట్లా జరిగింది విత్ ప్రూఫ్స్ తో సహా పెట్టడం జరిగింది. కరెక్ట్. అది కమ్యూనిటీ నుంచి ఎక్స్ట్రీమ్లీ ఇన్స్పిరేషనల్ నాకు. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు అంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి అంత బాగా చేస్తుంటే మరి నేను చేయొద్దా? యెస్. నీ ఏజ్‌కి నువ్వు ఇంకెంత నాకు చేయొచ్చు. ఇంప్రూవ్మెంట్ రాదా? కరెక్ట్. కరెక్ట్. సో దాంట్లో తీసుకున్న డెసిషన్ నుంచి ఈ 2 మంత్స్ లో వచ్చిన ఇంప్రూవ్మెంట్ ఇది. వెరీ నైస్ నిఖిల్ గారు. వండర్‌ఫుల్. సో మన మాస్టర్ మైండ్ సెషన్స్ ఎవ్రీ వీక్లీ వన్స్ మన కమ్యూనిటీ మాస్టర్ మైండ్ సెషన్స్ అవుతాయి. ఆ సెషన్స్ మీకు ఎలా హెల్ప్ అయ్యాయి? సెషన్స్ వచ్చేసరికి నేను అటెంప్ట్ అయింది జస్ట్ 2 టైమ్స్ మాత్రమే అది. ఓకే. ఎందుకంటే నాకు అక్కడ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉండడం వల్ల నేను కాలేకపోయినా. ఆ టైంకు నా షిఫ్ట్ టైమింగ్స్ ఉండేవి. సో నేను ఓకే. కొంచెం ఎర్లీ లాగిన్ తీసుకొని అట్లా చేయడం వల్ల ఒక 2 టైమ్స్ అయితే అటెంప్ట్ చేయగలిగినాను 1 అవర్. ఓకే. యాక్చువల్లీ మనకు 7 to 8 ఉంటుంది ఐ థింక్. కరెక్ట్. అవును. అవును. 7 to 8 ఉంటుంది మాస్టర్ మైండ్ క్లాస్. సో నేను అటెండ్ అయినప్పుడు మీరు చేపించిన ప్రాక్టీస్ అనేది ఒకటి సౌండ్ హీలింగ్ టెక్నిక్. ఓకే. దీని వల్ల మన ఫిజికల్ స్ట్రెస్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా మెంటల్ స్ట్రెస్ కంటిన్యూస్ గా నాలాగా సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా వర్క్ స్ట్రెస్ అనేది ఉంటుంది. నో డౌట్ అలా స్ట్రెస్ అవును. లేకుండా అనేది ఉంటుంది.
ఫర్ షూర్ ఉంటుంది. దీన్ని కంటిన్యూస్ గా ఒక 10 to 15 minutes ఆ సౌండ్ హీలింగ్ టెక్నిక్ వినడం ద్వారా ఒకటి స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుంది, అవును. రెండు యాంగ్జైటీ అనేది తగ్గిపోతుంది, కరెక్ట్. మూడోది ఒక మంచి స్లీప్ పట్టే ఛాన్స్ ఉన్నది, ఒక పర్ఫెక్ట్. క్వాలిటీ స్లీప్ వచ్చే ఛాన్స్ ఉన్నది. ఎస్. ఎందుకంటే క్వాలిటీ స్లీప్ వచ్చినప్పుడే క్వాలిటీగా బాడీ రిపేర్ అవుతుంది, క్వాలిటీగా బాడీ రిపేర్ అయినప్పుడే క్వాలిటీ రిజల్ట్స్ వస్తాయి. కరెక్ట్. సో ఆ నిజమే. క్వాలిటీ కావాలంటే ఈ సౌండ్ హీలింగ్ టెక్నిక్ అనేది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ప్లస్ వెరీ మీరు నైస్. చెప్పిన కొన్ని మెడిటేషన్ టెక్నిక్లు, ఒక డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కానివ్వచ్చు, లేదా సింగిల్ ప్రాణాయామ టెక్నిక్స్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, అనులోమ్ విలోమ్ కావచ్చు, కరెక్ట్. ఇట్లాంటి చాలా బ్రాహ్మరి, అవును. ఇట్లాంటి చాలా హెల్ప్ అయినాయి స్ట్రెస్ రిలీఫ్ కావడానికి. ఎస్పెషల్లీ ఇంతకు ముందు నాకు ఎలా ఉండేదంటే అన్న, మనము వర్క్ చేసినప్పుడు కూడా నాకు స్ట్రెస్ అనేది దీంట్లోనే ఉండదు, దీన్ని ఎలా రిలీవ్ చేసుకోవాలో నాకు తెలియదు. ఓకే. కానీ ఇది మన టెక్నిక్ లోనే ఇంత ఎఫెక్టివ్ గా పనిచేస్తారు నేను ప్రాక్టికల్ గా పాటించినప్పుడు తెలిసింది, లేదంటే అసలు తెలియదు. ఖచ్చితంగా ప్రాక్టికల్ గా పాటించాలి ఇవన్నీ, ఏ ఒక్క టెక్నిక్ అయినా సరే. సూపర్ సూపర్. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, Hmm. మన ఓం చాంటింగ్ ఉంటుంది కదా, అవును. యాక్చువల్లీ దాన్ని ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ వచ్చేసి ఆum, AUM. UM. నార్మల్ గా ఓం అంటా ఉంటారు, అది కూడా Hmm. ఓకే, బట్ ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ వచ్చేది AUM, ఆమ్. Hmm. సో ఇలా ఈ ఎం అనే లాస్ట్ వర్డ్ ఉంది చూడండి, Hmm. దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఈ అనే వర్డ్ ఉంది చూడండి, Hmm. ఇది డైరెక్ట్ గా దీని వైబ్రేషన్స్ వచ్చేసి థైరాయిడ్ గ్లాండ్ మీద వర్క్ చేస్తుంది. ఇది Yes. కూడా నాకు చాలా బాగా వర్క్ చేసింది ఈ వైబ్రేషన్ వల్ల. సూపర్ సూపర్. సౌండ్ ఎనర్జీ కదా, కరెక్ట్. వితౌట్ సౌండ్ దెర్ ఈస్ నో ఎగ్జిస్టెన్స్. నిజమే. ఆ సౌండ్ కూడా దీని మీద పనిచేసింది, అది కూడా మెయిన్ ఎఫెక్ట్ చూపించింది. ఇది మీరు చెప్పిన టెక్నిక్. అవును. అండ్ ఆ మకారా కూడా మీకు బ్రెయిన్ సెల్స్ ని కామ్ చేస్తుంది, ఆటోమేటిక్ గా స్ట్రెస్ ని రిలీవ్ చేస్తుంది, విచ్ ఎక్సెల్ యూ ఎక్స్పీరియన్స్. సో మీకు చాలా బల్బాన్ మూమెంట్స్ అయినాయి అయితే మన కమ్యూనిటీలో సైన్ అప్ అయిన తర్వాత. చాలా చాలా జరిగింది, నో డౌట్ దాంట్లో. వెరీ నైస్, వెరీ నైస్. సో నిఖిల్ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్. యా మన కమ్యూనిటీలో కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి, న్యూ కమ్మర్స్కి, ఎవరైనా ఇదేదో ముద్గర్ బాగుంది, కొత్తగా ఉంది, నేను ట్రై చేయాలి, జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళ కోసం వాట్ ఈజ్ యువర్ మెసేజ్ ఫర్ ఆల్ ద న్యూ కమ్మర్స్? సార్, ఇది న్యూ కమర్స్ అయినా లేదా ఓల్డ్ వాళ్ళని, ఎస్పెషల్లీ న్యూ కమర్స్ కు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇది లైఫ్ టైమ్ లో ఒక్కసారైనా లేదా కంటిన్యూస్ గా అయినా ట్రై చేయాల్సిన ఏకైక ఎక్సర్సైజ్ ముద్గర్. ఎస్. అసలు దీన్ని అందరు ఎక్సర్సైజ్ అంటారు కానీ నాకు తెలిసి అయితే ఇది ఎక్సర్సైజ్ కాదు, ఇది ఒక బ్యాటిల్ ట్రైనింగ్. ఎస్, కరెక్ట్. బ్యాటిల్ ట్రైనింగ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్, కరెక్ట్. రెండు రకాల బ్యాటిల్ ట్రైనింగ్ ఇది. ఎందుకంటే నేను చెప్తా, నాకైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో అవుట్ సైడ్ ట్రైనింగ్ అంటే రక్షించుకోవడానికి మనం స్ట్రాంగ్ గా ఉండడం ఖచ్చితంగా కావాలి. అవును, నిజమే. మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కావచ్చు, మనకు సంబంధించిన వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం కావచ్చు, అవును. దానికి అవుట్ సైడ్ నుంచి ఉపయోగపడుతుంది. ఇన్సైడ్ నా ఫోకస్ తోటి బ్యాటిలే, నా కాన్సన్ట్రేషన్ తోటి బ్యాటిలే, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, నా ఎబిలిటీ తోటి బ్యాటిలే, నా ఇన్కన్సిస్టెన్సీ తోటి బ్యాటిలే. ఇవన్నీ బ్రెయిన్ అండ్ మజిల్ కోఆర్డినేషన్ చేసి వీటన్నిటిని ఒక దారిలో పెట్టే కెపాసిటీ ముద్గర్ ఎక్సర్సైజ్ అండ్ మన ట్రెడిషనల్ టెక్నిక్స్ కి ఉన్నాయి. నేను లైవ్ ఎగ్జాంపుల్. అబ్సల్యూట్లీ ట్రూ. న్యూ కమర్స్ కి ఇంకొకటి చెప్పేది ఏంటిదంటే, ఇది చిల్డ్రన్ చేయొచ్చు, మెన్ చేయొచ్చు, ఉమెన్ చేయొచ్చు, ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా చేయొచ్చు. ఎస్పెషల్లీ న్యూగా ఎవరు జాయిన్ అవ్వాలనుకున్నా బాయ్ గా రండి, ఆల్ఫా బాయ్ అయి వెళ్ళిపోండి. కరెక్ట్. గర్ల్ గా రండి, ఆల్ఫా గర్ల్ అయి వెళ్ళిపోండి. మెన్ గా రండి, ఆల్ఫా మెన్ అయి వెళ్ళిపోండి. ఉమెన్ గా రండి, ఆల్ఫా ఉమెన్ గా వెళ్ళిపోండి. సింపుల్ గా చెప్పాలంటే ఫిజికలీ మెంటలీ ఒక పర్ఫెక్ట్ పర్సన్ అయి వెళ్ళిపోవాలంటే మన ట్రెడిషనల్ ఎక్సర్సైజ్ మస్ట్. ఇది ఇచ్చిన ఒక కాన్ఫిడెన్స్ కావచ్చు, ఇది ఇచ్చిన ఒక బలం కావచ్చు, ఇది ఇచ్చిన ఒక కాన్ఫిడెన్స్ లాంటిది ఏదైనా కావచ్చు, వేరేది ఇవ్వదు. జస్ట్ నా ఒపీనియన్, మీ ఒపీనియన్ ఏదైనా డిఫరెంట్ ఉండొచ్చు, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఎందుకంటే ఇది మన ట్రెడిషన్ నుండి వచ్చింది, కొన్ని వందల సంవత్సరాల నుండి మన యాన్సిస్టర్స్ అందరూ ప్రాక్టీస్ చేసి మనకి ఇచ్చిన విద్య ఇది. సో కాబట్టి ఆ లెవెల్ ఆఫ్ స్ట్రెంగ్త్, మీరు అన్నట్టు ఆ వారియర్ స్ట్రెంగ్త్ అనేది ఈ ముద్గర్ మాత్రమే ఇస్తుంది. వెల్ సెడ్ నిఖిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా ఇన్స్పిరేషన్గా మాట్లాడారు, మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చారు నాకైనా మన వ్యూవర్స్కైనా. థ్యాంక్స్ అలాట్. సో ఇలాగే ప్రోగ్రెస్ అవ్వండి. సో మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో మీ థైరాయిడ్ మొత్తం కంప్లీట్లీ డౌన్ రివర్స్ అయిపోవాలి. దట్ ఈస్ ఐఎమ్ విషింగ్ ఫర్ యూ. ఓకే నిఖిల్ గారు, అయిపోయాక మళ్ళీ చేద్దాం ఒక వీడియో, నో ప్రాబ్లం.
ఖచ్చితంగా నేను అప్పుడు ఖచ్చితంగా టోటల్ గా నా రిపోర్ట్ చూపించి మాట్లాడతాను. తప్పకుండా. థ్యాంక్ యూ నిఖిల్ గారు, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సార్. మచ్. ఎస్.